హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 77వ అధ్యాయాన్ని ఈ రోజు మనం చూద్దాం. 76 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 76వ అధ్యాయం వచ్చేసి శాల్వ వృష్ణుల మధ్య యుద్ధం. ఇందులో అనిరుద్ధుడి యొక్క పాత్రను మనం చూసాము. అనిరుద్ధుడు చాలా వీరోచితంగా పోరాడారు. అయితే శాల్వుడు వేసినటువంటి ఒక ఆ, బాణానికి గదకి ఆ, ఆయన హృదయానికి తగలడం, దాంతో ఆయన మూర్ఛపోవడం అనేటువంటిది చూసాము. రథసారథి అయినటువంటి ఆయన, మరి రథాన్ని అధిరోహించినటువంటి వీరుడు, ఆ, యోద్ధ ఒకవేళ మూర్చిపోయినప్పుడు అక్కడే ఉంచితే ఆయన ప్రమాదం కాబట్టి, ఆయన ప్రాణానికే ప్రమాదం కాబట్టి యుద్ధ రంగం నుంచి దూరంగా తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది అనిరుద్ధుడిని. సో ప్రద్యుమ్నుడు సారీ సో ఈ ప్రద్యుమ్నుడిని అంత దూరంగా తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. అయితే నిజానికి ప్రద్యుమ్నుడు ఏమీ మరణించలేదు. ప్రద్యుమ్నుడు ఏమీ అంతగా అంత ప్రభావం ఏం చూపలేదు. కానీ ప్రద్యుమ్నుడు వెంటనే లేచాడు. లేచి, నువ్వు నన్ను ఎందుకు యుద్ధభూమి నుంచి ఇంత దూరం తీసుకొచ్చేసావు? బహుశా ఏ యుద్ధంలోనూ ఏ క్షత్రియుడు కూడా యుద్ధ భూమిని వదిలేసి పారిపోయినటువంటి సందర్భాలు లేవు. అలాంటి అలాంటి స్థితిలో నన్ను ఉంచావు నువ్వు. సో ఎవరైనా సరే యుద్ధ భూమి నుంచి పారిపోయినటువంటి వాళ్ళకి ఉదాహరణగా మాట్లాడాలి అంటే నేనే గుర్తొస్తాను అందరికీ. ఎందుకంటే నువ్వు నా యొక్క ఆ, నా యొక్క ప్రతిష్టని దిగదార్చేలాగా నువ్వు నన్ను యుద్ధ భూమి నుంచి బయటికి తీసుకెళ్ళావు అని చెప్పేసి ఆయన అనడం అనేటువంటిది జరిగింది. సో దానికి రథసారథి, లేదు, అది నా బాధ్యత. ఓకే, మీరు మూర్చిపోయారు కాబట్టి మిమ్మల్ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళడం అనేటువంటిది నా బాధ్యత, మిమ్మల్ని రక్షించడం అనేటువంటిది నా బాధ్యత, అందుకని నేను అలా చేశాను అని చెప్పేసి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా ప్రద్యుమ్నుడు యుద్ధానికి దూరంగా ఉన్నారు. సో ఈ లోపల మరి ఏం జరుగుతుంది, మళ్ళీ తిరిగి ఆయన యుద్ధ భూమికి రావడానికి మధ్యలో ఏం జరుగుతుంది, ఆ, ఏ విధంగా శాల్వుడు వధింపబడతాడు అనేటువంటిది మనం ఈ రోజు చూద్దాం. శ్రీకృష్ణుడు శాల్వుని వధించుట అనేటువంటిది ఈ రోజు అధ్యాయం. ఓకే, నాగలక్ష్మి మాతాజీ సమ్మరి చదవండి మాతాజీ. 77వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ. 77వ అధ్యాయం. శ్రీకృష్ణుడు శాల్వోని వధించుట. శ్రీకృష్ణుడు మాయావియగు శాల్వోని వధించుట, ఇతని స్వభావమును ధ్వంసము కావించుట అనే విషయములు ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. రణరంగం నుండి పోబడిన వాడై ప్రద్యుమ్నుడు మిగుల లజ్జితుడయ్యాను. తన రథమును తిరిగి వెంటనే ద్యుమానుని సన్నిధికి కొనిపోమ్మని అతడు సారథిని ఆదేశించును. ప్రద్యుమ్నుడు ద్యుమానునితో యుద్ధము చేయుచుండగా గదుడు, సాత్యకి, సాంబుడు మున్నగు ఇతర యదువీరులు శాలువుని సేవలో గొప్ప ఉత్పాతములను కలిగింపజొచ్చురు. ఈ ప్రకారము ఆ యుద్ధము 27 అహోరాత్రములు కొనసాగింది. ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు అది ముట్టడింపబడి ఉండుటను గాంచి వెంటనే రథమును రణరంగమునకు నడిమింపుమని దారకునికి ఆజ్ఞాపించింది. అకస్మాత్తుగా శ్రీకృష్ణుని గాంచిన శాలుడు తన శక్తి ఆయుధమును కృష్ణసారథిపై విసిరెను. కానీ దేవదేవుడు దాన్ని నూరు ముక్క నూరు ముక్కలు కావించి శాలువుని అతని శోభమును అనేక బాణములతో కొట్టెను. దానికి బదులు శాలువుడు ఒక బాణంతో శ్రీకృష్ణుని ఎడమ భుజమును కొట్టెను. ఆశ్చర్యంగా అంతటా అతని ఎడమ చేతిలోని సాచికధనువు జారిపడెను. రణమును వీక్షించుచున్నట్టు దేవతలు విల్లు క్రింద పట్టును చూచి హాహాకారాలు చేసిరి. అదే అదరుగా కొని శాలువుడు శ్రీకృష్ణుని అవమానించింది. పిదప శ్రీకృష్ణుడు తన గదతో శాల్వుని కొట్టగా రక్తమును గ్రక్కుచు వాడు అదృశ్యుడయ్యాను. మరుక్షణమే ఒక వ్యక్తి శ్రీకృష్ణుని ఎదుటకు వచ్చి వందనములు కావించిన పిమ్మట తనను దేవి పంపిన దూతగా పరిచయం కావించుకునేను. కృష్ణ జనకుడు వసుదేవుడు శాలువునిచే అపహరింపబడినని ఆ వ్యక్తి తెలిపెను. అది వినిన శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తి వలె విలపించెను. పిదప శాలువుడు వసుదేవుని పోలినట్టి ఒక వ్యక్తిని ముందుకు తెచ్చి వాని శరమును ఖండించి దాన్ని పట్టుకొని శోభయానంలోనికి ప్రవేశించాను. అయినను శ్రీకృష్ణుడు శాలువుని మాయను ఎరగగలిగాను. ఆ విధంగా అతడు బాణ పరంపరచే శాలువుని కొట్టి తన గదతో వాని సౌభమును నశింపజేసెను. అంతట శాలువుడు తన విమానం నుండి దిగి దాడి చేయుటకే శ్రీకృష్ణునికి అభిముఖంగా పరిగెడెను. కానీ అంతలోని శ్రీకృష్ణుడు చక్రాయుధమును చేపట్టి శాలువుని శరమును దేహం నుండి ఖండించెను. శాలువుని వదతో ఆకాశం నందు దేవతలు దుందుబులను మ్రోగించరు. పిదప దంతవక్రుడు తన మిత్రుడకు శాలువుని మరణమునకు ప్రతీకారం చేసేదనని ప్రతిజ్ఞ కావించింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు శాల్యుని వధించారు అనేటువంటిది మనం చూద్దాం. సో ప్రద్యుమ్నుడు ఆ, ధ్యుమానుని యొక్క దాడికి ఆయన మూర్చిపోవడం అనేటువంటిది జరిగింది. తిరిగి మళ్ళీ ధ్యుమానుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ ఆ రథసారథి మళ్ళీ ధ్యుమానుడి తోటి ఆయన
మళ్ళీ తిరిగి యుద్ధాన్ని కొనసాగించడం అనేటువంటిది చేస్తున్నారు ప్రద్యుమ్నుడు. సో అదంతా కూడా ఈ రోజు మనం వృత్తాంతం అంతా చూద్దాం, ఏ విధంగా ఆ శాల్యుడు మరణించాడు అనేటువంటిది. ప్రమీల శ్రీ శుఖౌవాచ. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ సుక ఉవాచ. త ఉపస్పృశ్య సలిలం దంసితో ధృత కార్ముకః. సా ఉపస్పృశ్య సలిలం దంసితో ధృతకార్ముకః. నయమాం ద్యుమతః పార్శ్వం వీరస్యేత్యాహ సారథిం. నయమాం ద్యుమతః పార్శ్వం వీరస్యేత్యాహ సారథిం. సుఖదేవ గోస్వామి పలికెను. జలస్పర్శచే సేదదీరిన పిమ్మట ప్రద్యుమ్నుడు కవచమును ధరించి విల్లును చేపట్టి తన సారథితో వీరుడగు ద్యుమానుడు నిలిచియున్నట్టి చోటకు నన్ను గొనిపొమ్ము అని పలికెను. భాష్యము. స్పృహ తప్పిన స్థితిలో తనను రథసారథి కొనిపోగా రణరంగమును విడవలసి వచ్చిన తప్పిదమును సరిదిద్దుకొనుటకు ప్రద్యుమ్నుడు ఆతృతతో ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయన కీర్తి ప్రతిష్టలు నష్టం కాకుండా ఉండడానికి నన్ను యుద్ధరంగం నుంచి బయటికి తీసుకెళ్ళడం కంటే నేను మరణించినా పర్వాలేదు, నన్ను యుద్ధరంగంలోకి తీసుకువెళ్ళు అని ప్రద్యుమ్నుడు చెప్తే మళ్ళీ ఆయన తిరిగి యుద్ధరంగానికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. దాని ద్వారా ఎవరు కూడా ఆయన గురించి పారిపోయాడు అనేటువంటి ఆ అపవాదం ఆయనకి రాకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ రెండవ శ్లోకం. సుజాత మాతాజీ. విదమంతం స్వసైన్యాని ద్యుమంతం రుక్మిణీ సుతః. విదమంతం స్వనయనాని ద్యుమంతం రుక్మిణీ సుతః. ప్రతిహత్య ప్రత్యవిధ్యాన్ నారాచైరస్తవిస్మయన్. ప్రతిహత్య ప్రత్యవిద్యానారాం చైరష్టభి స్వయం. ప్రద్యుమ్నుని అభావములో జుమానుడు అతని సైన్యమును నశింపజేయసాగను. కానీ ఇప్పుడు ప్రద్యుమ్నుడు వారిని ఎదుర్కొని నవ్వుచు 8 నారాచ బాణములతో అతనిని కొట్టెను. భాష్యము. ఇప్పుడు నీవు నన్ను కొట్టగలవేమో చూడు అని పలికే ప్రద్యుమ్నుడు జుమానునితో పంతమాడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. ప్రద్యుమ్నుడు ఇది పలికిన పిమ్మట జుమానునిచే ఆయుధ ప్రయోగము కావింపనిచ్చి తదనంతరము ప్రాణాంతకమగు తన బాణములను గుప్పించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే. సో ప్రద్యుమ్నుడు యుద్ధభూమిలో లేకపోయేసరికి ఇక ద్యుమానుడికి ఎదురు లేదు. ఇప్పటి వరకు కూడా యదువంశం యొక్క సైనికులందరినీ కూడా ప్రద్యుమ్నుడు ముందుండి ఆయన రక్షిస్తూ ఉన్నారు, అందరినీ రక్షిస్తూ ఉన్నారు. యదువంశంలో ఏ సైనికుడికి కూడా ఎలాంటి అపాయము జరగకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రద్యుమ్నుడు లేకపోయేసరికి ఆ సమయము ద్యుమానుడికి సరి అయినటువంటి సమయంగా అనిపించింది. ఆయన యదువంశ సైనికులందరినీ కూడా నశింపజేయడం అనేటువంటి మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చాడో వెంటనే ప్రద్యుమ్నుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట, నవ్వుతూ. చేస్తూ ఆయన ఆ 8 బాణాలతోటి ఒక్కసారి కొట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మూడవ శ్లోకం. నిర్మోహ గంగమ్మ. చతుర్భిశ్చతురో వాహన్ సూతమేకేన చాహనత్. చతుర్భిశ్చతురో వాహన్ సూతమేకేన చాహనత్. ద్వాభ్యాం ధనుశ్చ కేతుం చ శరేణాన్యేన సైశిరః. ద్వాభ్యాం ధనుశ్చ కేతుం చ శరేణాన్యేన వైశిరః. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఆ బాణములో 4తో అతడు ధూమ్యానుని 4 అశ్వములను, 1 బాణముతో సారథిని, మరి 2 బాణములతో వాని ధనువును, రథధ్వజమును, చివరి బాణముతో వాని శిరస్సును కొట్టెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 8 ఒక్కసారి వేశాడు. ఆ 8 బాణాలు ఒక్కసారి ఆయన రథం మొత్తాన్ని కూడా ఆక్రమించేశాయి. ఆయన ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు, ఎప్పుడైతే రథం మీద ఉండి యుద్ధం చేసేటువంటి వీరుడు రథాన్ని దిగుతారో అప్పుడు ఆయన అంత పవర్ఫుల్ గా యుద్ధం చేయలేరు అన్నమాట. రథం మీద ఉండి యుద్ధం చేసినంత పవర్ఫుల్ గా రథం లేకపోతే చేయలేరు వాడు. అది కొంచెం అంటే అది ఒక రకమైనటువంటి ఓటమిలో ఒక మెట్టు దిగడం అనమాట.
సో అలాంటప్పుడు మరి ఈయన ఏం చేశారు? ఈయన 4 బాణాలతో అక్కడ ఉన్నటువంటి రథానికి కట్టినటువంటి అశ్వాలకి, ఆ తర్వాత రథ సారథికి, ఆ తర్వాత ఆ, ఆయన చేతిలో ఉన్నటువంటి ధనుష్ని, ఆ బాణాలని విరక్కొట్టడానికి, చివరి బాణంతో ఆయన శిరస్సుని, ఓకే, మొత్తం 8 బాణాలతోటి ఆయన్ని ద్యుమానుడి మీద వేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 4వ శ్లోకం. లావణ్యమాత. గద హరే కృష్ణ సాత్వికి ప్రభు. సాంబాద్య జగ్ను సౌభపతేర్బలం గద సాత్యకి సాంబాద్య జగ్ను సౌభపతేర్బలం పేతు సముద్రే సౌభేయ సర్వే సంచిన్న కంధరా. పేతు సముద్రే సౌభేయ సర్వే సంచిన్న కందరః. గదుడు సాత్యకి సాంబాదులు శాల్వుని సేనను వధింపనారంభించిరి. ఆ విధంగా విమానమునందున్న సైనికులు తలలు తెగిన వారే సముద్రం నందు పడసాగిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో ప్రద్యుమ్నుడు పోరాడుతుంటే యదువంశంలో ఉన్నటువంటి యదువీరులు చాలా మంది ఉన్నారు. గదుడు, సాత్యకి, శాంబుడు, శాల్యుని సేన మీదకి వాళ్ళ వాళ్ళు ఆక్రమించడం అనేటువంటి స్టార్ట్ చేశారు. వాళ్ళ మీద బాణాలు వేయడం అనేటువంటి స్టార్ట్ చేశారు. ఆ విధంగా విమానాల మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తలలు తెగి సముద్రంలో పడుతున్నారు, కింద ఉన్నటువంటి సముద్రంలో. నెక్స్ట్ 5వ శ్లోకం. మంగతాయర్ మాత. ఏవం యదూనాం శాల్వానాం విఘ్నంతామితరేతరం హరే కృష్ణ ప్రభు. ఏవం యదూనాం సర్వానాం నిఘ్నంతామితరేతరం యుద్ధం యుద్ధం త్రినవరాత్రం యుద్ధం త్రినవరాత్రం తదభూత్తు ముల్భణం. యుద్ధం త్రివనరాత్రం తదభూత్ మూలముల్బణం. ఆ విధముగా యాదవులు సాల్వానీయులు పరస్పరము దాడి చేసుకొనగా భీకరమగు సంకుల సమరము 27 దివారాత్రంలో కొనసాగాను. ఆ హరే విధంగా కృష్ణ ప్రభు. యుద్ధం 27 రోజులు కొనసాగిందంట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాత్రి పగలు కూడా జరిగింది ప్రభుజీ. 27 రోజులే జరుగుతుంది. మరి రాత్రులు అయితే జరగలేదు, దివారాత్రాలు జరిగినాయి. అంటే రాత్రి పగలు 2 సమయాల్లోనూ యుద్ధం అదే చేశారన్నమాట. దివారాత్రములు అన్నాడు కదా ప్రభు, రాత్రులు కూడా జరిగాయి అని. అవును, అదే యుద్ధం చెప్తున్నాను. చేయరు ప్రభుజీ. హరే కృష్ణ. ఉమ్, రాత్రి యుద్ధం చేయరు కదా ప్రభుజీ. వీళ్ళు చేస్తున్నారు. అదే చేసే శక్తి సామర్థ్యాలు ఉంటే చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, నేను రాత్రి కూడా యుద్ధం చేయగలను అని ఛాలెంజ్ చేశారనుకోండి, అవతల వాళ్ళు చేతనైతే చేయొచ్చు. లేదు నేను రాత్రి చెయ్యను అని అంటే ఇద్దరు ఆగుతారు. కురుక్షేత్రంలో రూల్ పెట్టుకున్నారు కదా అప్పుడు కురుక్షేత్ర యుద్ధం. చాలా రూల్స్. అంటే వాళ్ళు యుద్ధాన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు ఏ రూల్స్ పెట్టుకుంటే ఆ రూల్స్ ప్రకారం. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయరు కదా ప్రభుజీ. అది యుద్ధ రీతి. అదే. అలా రూల్ పెట్టుకుంటే అలా చెయ్యరు. కానీ యుద్ధానికంటే ముందే నేను రాత్రి కూడా యుద్ధం చేస్తానంటే అవతల పక్షం వాళ్ళు అంగీకరిస్తే చెయ్యొచ్చు. భావంలో కూడా అర్థాల్లో కూడా ఉంది మాతాజీ ప్రభుజీ. దివారాత్రాలు 27 అని రాత్రులు. చెప్పారు కదా, చెయ్యకూడదు అని ఏం లేదు మాతాజీ. ఆ యుద్ధం నియమాలు ఎలా ఉన్నాయో అలా. ఇప్పుడు క్రికెట్ ఆడతారు, ఒక్కొక్కసారి ఇప్పుడు మా ఇంట్లో మేము ఆడుకునే క్రికెట్ రూల్స్ వేరు ఉంటాయి. మేము అక్కడక్కడ కొట్టినా 4 వస్తుంది మాకు. ఓకే. సో మనం రూల్స్ ఎలా పెట్టుకుంటే అలా. అది క్యాచ్ పట్టుకున్నా అవుట్ కాదు మాది. అక్కడ పరిస్థితుల అవసరాన్ని బట్టి మాది అక్కడ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి అవసరాలను బట్టి వాళ్ళ యుద్ధానికి అనుకూలమైనటువంటి రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు, ఏర్పరచుకుంటారు. అద్దాలు పగలు కొడితే అప్పుడు అవుతుంది. యుద్ధం చేసే ఇరుపక్షాల వాళ్ళకి ఇబ్బంది లేకపోతే రాత్రి కూడా యుద్ధం చేయొచ్చు, త్వరగా అయిపోతుంది యుద్ధం. ఓకే. నెక్స్ట్ 6-7 సునీత కంఠం లేని మాట. అచ్చా, యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలి. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు 27 రోజుల పాటు యుద్ధం చేస్తున్నారు, ఇందులో కృష్ణుడు కనపట్లేదు ఏంటి అని అంటే, కృష్ణుడు యాక్చువల్గా ఇంద్రప్రస్థంలో ఉన్నారు కదా, ఇంద్రప్రస్థం నుంచి తిరిగి రాలేదు. ఓకే. సో ఇంద్రప్రస్థం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి తెలుస్తుంది ఇక్కడ యుద్ధం జరుగుతుందని. నెక్స్ట్ సునీత కంఠం. ఇంద్రప్రస్థం గత కృష్ణ ఆహుతో ధర్మసూనునా ఇంద్రప్రస్థం గత కృష్ణ ఆహుతో ధర్మసూనునా రాజసూయేత నివృత్తే శిశుపాలే చ సంస్థితే రాజసూయేధ నివృత్తే శిశుపాలే చ సంస్థితే కురు వృద్ధాననుజ్ఞాప్య మునిశ్చ సుసుతామృతాం
గురువృద్ధాననుజ్ఞాప్య మునింశ్చ ససుతాం పృథాం నిమిత్య నిమిత్తాన్యతి ఘోరేణ ఘోరాణి పశ్యన్ ద్వారవతీం యయౌ. నిమిత్తాన్యతి ఘోరాణి పశ్యన్ద్వారయతి వతీవ్యయౌ. ధర్మనందనుడు ధర్మరాజుచే ఆహ్వానితుడై శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వెడలి ఉండెను. రాజసూయ యజ్ఞం పూర్తిగా వింపబడినదై శిశుపాలుడు వధింపబడిన తర్వాత దేవదేవుడు కొన్ని దుశ్శకునములను చూడజొచ్చెను. అంతటా అతడు గురువృద్ధుల నుండి మునుల నుండి అట్లే కుంతీదేవి నుండి ఆమె పుత్రుల నుండి సెలవు తీసుకుని ద్వారకకు బయలుదేరెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ధర్మనందనుడు అయినటువంటి ధర్మరాజుని చే ఆహ్వానింపబడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది. ఓకే, రాజసూయ యజ్ఞం పూర్తి కావింపబడింది. శిశుపాలుడు వధింపబడిన తర్వాత ఆ దేవదేవుడు కొన్ని దుశ్శకునములను చూడవచ్చును. అంతటా అతడు కురువృద్ధుల నుండి మునుల నుండి అట్లే కుంతీదేవి నుండి ఆమె పుత్రుల నుండి సెలవు తీసుకుని ద్వారకకు బయలుదేరును. ఓకే, సో అక్కడికి వెళ్ళి అక్కడ పనులన్నీ చక్కబెట్టుకొని అక్కడ కొంతకాలం ఉండి ఇంకా వాళ్ళందరి నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని తిరిగి మళ్ళీ బయలుదేరి ద్వారక రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 8 నరసింహారావు ప్రభుజీ. అహచాహమిహాయాత ఆర్యమిశ్రాభిసంగతః చాహమిహాయాత ఆర్యమిశ్రాభిసంగతః రాజాన్యాశ్చైధ్య పక్షీయా న్యూనం హన్యుః పురీం మమ. రాజన్యైష్యద్య పక్షీయా నూనం హన్యుపురీం మమ. భగవానుడు తనలో తాను తలిచెను. పూజ్యులకు జ్యేష్ఠునితో పాటు నేనిచ్చటకు వచ్చి ఉన్న కారణమున శిశుపాల పక్షము వారవు రాజులు నా పురముపై దాడి చేసి ఉండవచ్చును. హరే కృష్ణ ప్రభుని దండవత్నము. నేను అంటే ఇక్కడ ద్వారకలో కృష్ణుడు బలరాముడు లేనటువంటి సమయం శత్రువులకి అనువైనటువంటి సమయం ద్వారక మీద దండెత్తి రావడానికి, ద్వారకని ధ్వంసం చేయడానికి. ఈయన ద్వారక వచ్చి చూసేసరికి ద్వారకలో ఆల్రెడీ విధ్వంసం జరిగింది. ఓకే, ఇంతకు ముందే ఏం చేశాడు ఆయన శాల్యుడు? ఆకాశ నగరం ఏదైతే ఉందో ఆకాశ నగరం మీద నుంచి ఆయన చెట్లు విసిరేశారు, రాళ్లు విసిరేశారు, రప్పలు విసిరేశారు, బాణాలు వేశారు, మొత్తం నాశనం చేశారు. ఇవన్నీ చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడలు, అక్కడ ఉన్నటువంటి భవనాలు అవన్నీ కూడా కూలిపోయాయి. ఇవన్నీ చూస్తే అర్థమైపోయింది అనమాట. నేను బలరాముడు లేనటువంటి సమయంలో శత్రురాజులు శిశుపాలుడి యొక్క పక్షం, మేము అక్కడ శిశుపాలుడిని చంపాం కదా, శిశుపాలుడి పక్షం వాళ్ళు ఇక్కడ ఎవరో ఏదో చేసుంటారు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ అనుకున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుర్మత. వీక్ష తత్కదనం స్వానాం నిరూప్య పురరక్షణం. వీక్ష తత్కదనం స్వానాం నిరూప్య పురరక్షణం. సౌభం చ శాల్వరాజం చ దారుకం ప్రాహ కేశవః. సౌభం చ శాల్యరాజశ్చ దారుకం ప్రాహ కేశవః. సుఖదేవ గోస్వామి పలుకసాగెను. ద్వారకకు అరుదించిన పిమ్మట అతడు తన ప్రజలు వినాశభీతులగుట కాంచెను. శాల్యుని వాని సౌరవమును కూడా చూచిన వాడై కేశవుడు నగర రక్షణకు ఏర్పాటు కావించి దారుకునితో ఇట్లు పలికెను. భాష్యము. నగర రక్షణకై శ్రీ బలరాముని ఒక ముఖ్య స్థానములో ఉంచి శ్రీకృష్ణుడు అంతఃపురంలో రుక్మిణాది రాణుల రక్షణ కొరకు కూడా ఒక విశేష రక్షణని నియుక్తిని కావించెను. ప్రత్యేకమగు సైన్యములు ఒక రహస్య మార్గము ద్వారా రాణులను సురక్షితముగా ద్వారకలోనికి చేర్చరని శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో కృష్ణుడు ద్వారక్కి వచ్చారు, రాణుల్ని తీసుకొని వచ్చారు. ఓకే, అయితే ఇక్కడ రాగానే ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంత విధ్వంసంగా ఉంది. వెంటనే ఈయన పరిస్థితిని అంతా గమనించేశారు. ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి నగరం ఏదైతే ఉందో ఆ నగరం నుంచి యుద్ధం జరగడం, ఆ నగరం నుంచి బాణాలు రావడం, ఆ నగరం నుంచి ఇవన్నీ రావడం, ఎదు సైనికులందరూ యుద్ధం చేయడం, ఇదంతా కూడా దూరం నుంచి కనిపిస్తుంది ఈయనకి. వెంటనే ఆయన ఏం చేసేసారు, బలరాముణ్ణి ద్వారకకి రక్షణగా ఉంచారు. ఓకే, అంతేకాదు కొంతమంది రక్షక గణాన్ని అక్కడ
ఆ, రుక్మిణితో పాటు ఇతర రాణులందరికీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. బాడీ గార్డ్స్ అన్నమాట వీళ్ళందరూ, సెక్యూరిటీ. వీళ్ళందరినీ ఏర్పాటు చేసి, అంటే కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి శాల్వుడితోటి యుద్ధం చేయడానికి వెళ్తే మరి వాళ్ళందరూ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ద్వారకలో వీళ్ళు ఏమైనా విధ్వంసం చేస్తారేమో అని చెప్పేసి ద్వారకని ప్రొటెక్ట్ చేస్తూ కృష్ణుడు శాల్వుడితోటి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ 10వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ రథం ప్రభు. ప్రాప్య మే సుత రథం ప్రాప్య మే సుత శాల్వస్యాంతికమాశు వై రథం ప్రాప్య మే సూత శాల్వస్యాంతి కమాశు వై సంభ్రమస్తేన కర్తవ్యో మాయావీ సౌభరాడయం. సంభ్రమస్తేన కర్తవ్యో మాయావి సౌభరాడయం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సారథి శీఘ్రమే నీ రథమును సాల్వుని కడకు కొనిపొమ్ము. ఈ సౌభాపతి గొప్ప మాయావి, వానిచే నీవు సంభ్రమకు గురి కాకుము. హరే కృష్ణ ప్రభుజీ. సౌభాపతి అంటే ఎవరు? సాల్వుడు ప్రభుజీ ఇక్కడ. శాల్వుడు. ఆ సౌభాపతి అని ఎందుకు అంటున్నారంటే ఆ నగరం, సౌభానికి అధిపతి కాబట్టి. ఆ సౌభము అంటే ఆకాశంలో ఎగిరేటువంటి నగరం అనమాట. ఓకే, ఆ నగరానికి అధిపతి అయినటువంటి వాడు చాలా మాయావి. ఆయన చూసి నువ్వేం ఆశ్చర్యపోకు, నువ్వు భయం లేకుండా నువ్వు ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి రథసారథికి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి చెప్తున్నారు. ఇత్యుక్తశ్చోదయామాస రథమాస్తాయ దారుకః. ఇత్యుక్తశ్చోదయామాస రథమాస్తాయ దారుకః. విశంతం దదృశు సర్వే స్వే పరే చారుణానుజం. విష్యంతం దదృశః సర్వే స్వే పరే చారుణానుజం. ఆ విధముగా ఆజ్ఞాపితుడై దారకుడు శ్రీకృష్ణుని రథమును నియంత్రించుచు ముందుకు నడిపెను. రథము రణరంగమున ప్రవేశించగా అచ్చటనున్న శత్రుమిత్రులందరూ గరుడధ్వజమును గాంచిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడో రథసారథి శ్రీకృష్ణుడిని తీసుకుని వెళ్ళారు, రథాన్ని నియంత్రించచ్చు. ఓకే, ఆ రథం రణరంగంలో ప్రవేశించిందో లేదో శత్రువులందరికీ కూడా భయం మొదలైందనమాట. కృష్ణుడు ఉన్న చోట విజయం గ్యారంటీ కదా. ఎక్కడ వచ్చింది ఇది? భగవద్గీతలో వచ్చింది. భగవద్గీత ఎవరన్నారు? ఎక్కడ కృష్ణుడు ఉంటాడో సంజయుడు చెప్తాడు ప్రభు. ఫస్ట్ స్టార్టింగ్ లో కాదు, లాస్ట్ లో చెప్తాడు. ఓకే ప్రభుజీ. సో ఎప్పుడైతే కృష్ణుడు ప్రవేశించాడు అనేటువంటి విషయం, ఆయన గరుడ ధ్వజం ఏదైతే కనిపించిందో అది చూడగానే కృష్ణుడు వచ్చారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది. యాక్చువల్గా అంత పెద్ద రణరంగంలో చాలా మంది ఉంటారు, ఎక్కడ ఏ రథం ఉందో ఆ రథంలో ఎవరున్నారో కనిపిస్తారా? అంతమంది లక్షల మంది సైన్యంలో అన్ని రథాలలో ఏ రథం కృష్ణుడిదని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆయన ధ్వజం ఏదైతే ఉందో ఆ ధ్వజాన్ని చూస్తే అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ 12వ శ్లోకం. సునీత హరిబాబు మాతాజీ. శాల్వశ్చ కృష్ణమాల్యోక్యాం హతప్రాయ బలేశ్వరః. శాల్వస్య కృష్ణమాలోక్య హతప్రాయా బలేశ్వరః. ప్రాహరత్ కృష్ణసూతాయ శక్తిం భీమరవామృదే. ప్రాహరత్ కృష్ణసూతాయ శక్తిం భీమరావమృదే. దాదాపు విధ్వంసమైనట్టి సేనకు అధిపతి అయిన శాల్వుడు శ్రీకృష్ణుని అరుదించుటకు కాంచినంతన శక్తి ఆయుధమును అతని సారథిపై విసిరెను. రణరంగమున ఎగురుచు అది భీకరమగు ధ్వనిని కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, దాదాపు విధ్వంసమైనటువంటి తన సేన అంటే ఆల్రెడీ శాల్వుడి సేన ఆల్మోస్ట్ సగం పోయింది. అంటే కృష్ణుడు రాకముందే యదువంశంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా శాల్వుడిని చాలా వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఓకే, అంటే కృష్ణుడు లేకపోయినా కానీ కృష్ణుడి యొక్క సైన్యం ఏదైతే ఉందో, నారాయణ సేన ఏదైతే ఉందో అది ఎంత గొప్ప వీరునైనా ఎంత గొప్ప శత్రువునైనా సరే ఎదిరించగలదనమాట. సో దాదాపు సగం శక్తిని కోల్పోయినటువంటి ఈ శాల్వుడు కృష్ణుడు వచ్చాడు అని తెలుసుకోగానే కృష్ణుడి మీద ఆయన శక్తి ఆయుధాన్ని ఇచ్చేశారు, అతని సారథి మీద విసిరారు. ఓకే, అది ఆకాశం మీద రణరంగున ఎగురుచు అది భీకరమైనటువంటి ధ్వనిని చేసింది.
ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. శ్రీదేవి కాజామాత. తామాపతంతీం నభసి మహోల్కామివరం హసాం तामापतन्तीं नभसि महोल्कामिवरं हसा भासयन्तीं दिशः सौरिः सायकैशतदाचिनत्. भासयन्तीं दिशः सौरिः సాయకై శతదాచినత్. శాల్వుడు విసిరిన శక్తి ఆయుధము మహా ఉల్కవలే సమస్త ఆకాశమును ప్రకాశింపచేసినను దానిని శ్రీకృష్ణుడు తన బాణములతో 100 ముక్కలను చేసెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్గా శ్రీకృష్ణుడు యొక్క రథసారథి మీద వేశారు ఆయన. ఎవరైనా చూడండి, రథసారథికి ఫస్ట్ టార్గెట్ చేస్తారు. రథసారథి లేకపోతే ఆ రథం మీద ఉండి యుద్ధం చేసే వాళ్ళు కూడా యుద్ధం చేయలేరు. రథసారథి ఆ రథం మీద ఉండి యుద్ధం చేసే వాళ్ళ యొక్క విజయానికి ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. ఓకే, రథసారథిని ఫస్ట్ లేపేశారు అనుకోండి, సగం శక్తి నశించిపోతుంది అనమాట ఆ వీరుడికి. అందుకనే ఆయన రథసారథి మీద ప్రయోగించారు. అయితే శ్రీకృష్ణుడు దాన్ని ఎన్ని ముక్కలు చేశారు? 100 ముక్కలు చేసేశారు. ఓకే, నెక్స్ట్ మంజులత మాతాజీ. తంచ షోడశభిర్విద్ధ్వా బాణై శౌభంచకే భ్రమాత్ పంచ షోడశభిర్విద్ధ్వా బాణై సౌభం చఖే భ్రమత్ అవిధ్యచ్చర సందోహై కం సూర్య ఇవ రశ్మిభిః. అవిద్యచర సందోహై ఖం సూర్య ఇవ రశ్మిభిః. పిదప శ్రీకృష్ణుడు 16 బాణములతో శాల్వులను కొట్టి ఆకాశములో ఎగురుచున్నట్టి సౌభమును బాణవర్షముతో కొట్టెను. బాణములను విసురుచు ఆ దేవదేవుడు ఆకాశమును తన కిరణములతో ముంచెత్తడి సూర్యుని వలె గోచరించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తర్వాత కృష్ణుడు బాణాలను వేయడం మొదలు పెట్టారు. 16 బాణాలతో శాల్వుని కొట్టారు. ఆకాశంలో ఎగురుచున్నటువంటి సౌభమును బాణ వర్షంతో కొట్టేశారు. బాణములను విసురుచు ఆ దేవదేవుడు ఆకాశమును తన కిరణములతో ముంచెత్తడి సూర్యుని వలె గోచరించెను. సూర్య కిరణాల్లాగా వెళ్తున్నాయి అనమాట కృష్ణుడి నుంచి బాణాలు. ఓకే, సూర్యకిరణాలు 1 వస్తాయా 2 వస్తాయా మాతాజీ? ఎన్ని వస్తాయి సూర్యుడి నుంచి? అన్ని బాణాలు అన్ని కిరణాల్లాగా వెళ్తున్నాయి. ఆకాశ సౌభాన్ని ఆయన దాడి చేస్తున్నారు. నెక్స్ట్ అక్షర సౌజన్య మాతాజీ. శాల్వ సౌరేస్తుదో సవ్యం సాంఘ్యం సార్ఘ్య ధన్వనః. సౌరేస్తు దోష సవ్యం శార్గం ధన్వనః. బిభేదన్యపతస్త్రాశ్చంగా మాసీత్తదద్భుతం. బిభేదన్యపతస్త్రాశ్చర్గుమాసీతదద్భుతం. పిదప శాల్వుడు శరద్గదు ధనువును దాల్చిన శ్రీకృష్ణుని ఎడమ భుజమును కొట్టగా ఆ ధనస్సు దేవదేవుని చేతి నుండి ఆశ్చర్యకరముగా జారిపడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శాల్యుడు శాంగ ధనువును దాల్చినటువంటి శ్రీకృష్ణుని ఎడమ భుజం మీద కొట్టారట శాల్యుడు. అప్పుడు ఆయన చేతి మీద ఆయన చేతిలో దేవదేవుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ధనస్సు ఆశ్చర్యకరంగా జారిపడిపోయింది. ఓకే, అవకాశం ఇచ్చారు కృష్ణుడు. నెక్స్ట్ 16వ శ్లోకం. వరలక్ష్మి మాతాజీ. ఆహాకారో మహానాసీద్ భూతానాం తత్ర పశ్యతాం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. ఆహాకార మహానాసీద్ భూతానాం తత్ర పశ్యతాం. నినధ్యాసౌభరాడుచ్చైర్ ఇదమాహ జనార్దనం. నినధ్యాసౌభరాడుచ్చైరిదమాహ జనార్దనం. దానిని వీక్షించిన వారందరూ ఆహాకారములు చేయగా సౌభపతి బిగ్గరగా గర్జించి జనార్దనునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. సౌభాపతి బిగ్గరగా గర్జించి జనార్దనుడితో ఇట్లు పలికెను. అంటే శాల్యుడు మాట్లాడుతున్నారు అన్నమాట కృష్ణుడితో. ఓకే, నెక్స్ట్ సర్వరాజ్య మాతాజీ. యత్వయా మూఢన సఖ్యోర్భ్రాతృర్భార్య కృతే క్షతాం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. యత్వయా మూఢానః సఖ్యుర్భ్రాతుర్భార్య కృతే క్షతాం. ప్రమత్తః సఖా మధ్యే త్వయా వ్యాపాదితః సఖా. ప్రమత్తః స సభా మధ్యే త్వయా వ్యాపాదితః సఖా.
తం త్వాధ్యనిశితైర్బాణైర్ అపరాజితమానినం తం త్వాధ్యానిశితైర్భై అపరాజితామానినం నయామ్య పునరావృత్తిం యది తిష్టేర్మమాగ్రతః నయామ్య పునరావృత్తిం యది తిష్టే మమాగ్రతః. ప్రభుపాదుల వారి భాష. శాల్యుడు పలికెను, ఓరి మూర్ఖుడా, మా సమక్షమున నీవు మా మిత్రుడు నీ మేనత్త కుమారుడు శిశుపాలుని యొక్క వధువును హరించినందునను తదనంతరము నీవు అతన్ని ప్రముక్తునిగా ఉన్నప్పుడు పుణ్య సభలో వధించిన కారణమున నేడు నా తీక్షణమగు బాణములచే నిన్ను తిరిగి రానట్టి స్థానంలోకి పంపెదను. నిన్ను నీవు అజేయుడనివని తలచినప్పటికీ నా ఎదుట నిలుచుటకు సాహసించనచో నన్నిప్పుడే సంహరించదను. నిన్నిప్పుడే సంహరించదు. మీనింగ్ మారిపోద్ది మాతాజీ. నన్ను నిన్ను తేడా ఉంది. ఇప్పుడే సంహరించదు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, శాల్యుడు మాట్లాడుతున్నాడు. నువ్వేం చేసావు ఇంతకు ముందు? శిశుపాలుడి యొక్క వధువుని దొంగిలించుకొని తీసుకెళ్ళిపోయావు. అప్పుడు నిన్ను శిశుపాలుడు లేదా ఇతర సైనికులు ఏం చేయలేదు కదా అని చెప్పేసి నువ్వు ఏమనుకున్నావు? పరాక్రముడివి, నిన్ను ఎవరు ఎదిరించలేరు అని అనుకున్నావేమో. ఓకే, సో తర్వాత ప్రమత్తుడిగా లేనప్పుడు, అంటే అప్రమత్తుడుగా ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు, ఓకే, సో ప్రమత్తునిగా ఉన్నప్పుడు అంటే అప్రమత్తంగా లేనప్పుడు, సో అప్రమత్తంగా లేనటువంటి సమయంలో అంటే రాజసూయ యజ్ఞ సభలు అని అర్థం. యాక్చువల్గా ఏమి శిశుపాలుడు ఏమి యుద్ధానికి ప్రిపేర్ అయ్యి రాలేదు. రాజసూయ యజ్ఞంలో దేనికి వచ్చారు? మాటలతోటే యుద్ధం చేద్దాం అనుకున్నారు, ఆయుధాలతో యుద్ధం చేద్దాం అనుకోలేదు. ఒకవేళ శిశుపాలుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి అని అనుకుంటే సైన్యం వేరుగా ఉండేది, ఆ సైన్యాన్ని తీసుకుని యుద్ధ భూమిలో కలిసి ఉండేవాడు. అదే రాజసభలో మరి ప్రిపేర్డ్గా లేడు కదా ఆయన. సో ప్రిపేర్డ్గా లేనటువంటి టైంలో ఆయన నువ్వు చంపేశావు. కాబట్టి ఈరోజు నేను నా తీక్ష్ణమైనటువంటి బాణాలతోటి నిన్ను తిరిగి రాని లోకాలకు పంపించేస్తానని శ్రీకృష్ణుడి మీద ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 19వ శ్లోకం భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. కృష్ణవేణి మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కృతాత్వం కప్త సేమంధా న పశ్యస్తికేనస్తకం పౌరుషం దర్శయంతి స్మ శూరానా బహుభాషిణః. హరే కృష్ణ ప్రభు. ఉద్ధత్వం త్వం కతస్తే మనస్య పశ్యంతి కైకేకస్తకం పరుషం దర్శనీయస్తు శూర్మ పరుషం దర్శయంతి స్మ సురానా బహుభాషిణ. భగవానుడు పలికెను, ఓరి మందమతి, వృధాగా నిన్ను నీవు పొగడకొనవలదు. నీ చెంత నిలిచి ఉన్నప్పటి మృత్యువును నీవు గాంచు జాలకున్నావు. నిజమైన వీరులు వాత్సల్యమును జూపక తమ పౌరుషములను కార్యరూపములను ప్రదర్శించరు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. నెట్ సరిగ్గా రాలేదు. నిజమైన వీరుడు మాటలు మాట్లాడు. నిజమైన వీరుడు మాటల కంటే ముందు పని చేస్తాడు, యుద్ధం చేస్తాడు. నువ్వు నీకున్నటువంటి గర్వంతో మందమతివి కాబట్టి నీకు నీ పక్కనే ఉన్న మృత్యువు కూడా నీకు కనపట్లేదు, అందుకనే నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు అని చెప్పేసి భగవంతుడు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం సుఖోమల మదది. ఇత్యుక్త్వా భగవాన్ చాల్వం గదయా భీమవేగయా తతాడజత్రౌ సంరద్ధ సచకంపేవ వమన్రుసో. తతాడజత్రౌ సంరభః సచకంపే వమన్సృక్. భగవానుడు ఈ రీతిగా పలికి క్రోధంతో తన గదను అత్యంత వేగంగా త్రిప్పి సాలుని మెడ కొంకిపై కొట్టెను. దాంతో సాలు రక్తం కక్కుచు వణికిపోయాను. హరే కృష్ణ. సో భగవంతుడు మాట్లాడుతూనే కోపంతో
నీ పక్కనే ఉన్న మృత్యువును కూడా నువ్వు గమనించలేకపోతున్నావు, అలాంటి మందమతివి నువ్వు అని చెప్పి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు యుద్ధం కంటే అని చెప్పేసి ఆయన ఆయన మీద భగవంతుడి చేతిలో ఉన్నటువంటి గద, ఏం కాదంటారు దాన్ని, కౌముది కదా. గద పేరు ఏంటండి? కౌముది ఉమ్. గత పేరు కౌముది. కౌముది గదని వేగంగా విసిరితే అది మెడ కొంకి పైన తగిలిందంట. ఓకే, దాంతో శాల్యుడు రక్తం కక్కుకోవడం, వణికిపోవడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ 21 ఉషశ్రీ మదర్. గదాయాం సన్నివృత్తాయాం శాల్వస్త్వంతరథీయతాం గదాయాం సన్నివృత్తాయాం శాల్వస్త్వంతరథీయత తతో ముహూర్త ఆగత్య పురుష శిరసాచ్యుతం తతో ముహూర్త ఆగత్య పురుషః శిరసాచ్యుతం దేవక్యా ప్రహితోస్మీతి నత్వా ప్రాహవచో రుధన్ దేవక్యా ప్రహితోస్మీతి నత్వా ప్రాహవచోరుదన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. కాని అచ్యుతుడు తన గదను వెనుకకు తీసుకునినంతనే శాలుడు అదృశ్యుడయ్యను. మరుక్షణమే ఒక వ్యక్తి అచ్చటకు వచ్చి శ్రీకృష్ణునకు నమస్కరించి అతనితో, దేవకీదేవి నన్ను పంపినది అని చెప్పి ఏడ్చుచు ఇట్లు పలుకసాగిను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. అక్కడి నుంచి శాలుడు మాయమైపోయాడు. ఎప్పుడైతే గద తగిలిందో అప్పుడు మాయమైపోయాడు. వెంటనే కృష్ణుడు గదను కూడా ఉపసంహరించారు. సో ఉపసంహరించిన తర్వాత వెంటనే అక్కడికి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యి దేవకీదేవి నన్ను పంపింది అని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నాడో విన్నాం. 22వ శ్లోకం. లత మదర్. కృష్ణ కృష్ణ మహాబాహో పితా తే పితృవత్సలాం కృష్ణ కృష్ణ మహాబాహో పితా తే పితృవత్సలా అధ్వాపనీత సాల్యేన సౌనికేన యథా పశుః బద్ధ్వా వనీతః సాల్వేన సౌనికేన యదా పశుః. ఆ వ్యక్తి పలికెను, ఓ కృష్ణ కృష్ణ మహాబాహువులు కలవాడా, పితృవత్సల, సాల్యుడు నీ తండ్రిని బంధించి కసాయివాడు పశువును వ్యధశాలకు కొనిపోయినట్లు అతని తీసుకొని పోయినాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇదంతా ఆయన మాయ, శాల్యుడు మాయ యాక్చువల్గా. ఎవరో ఒక ఆయన పంపించి ఆయన తల్లి పంపించింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. సో దేవకీదేవి పంపించింది నన్ను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? వసుదేవుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడంట. నీ తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి శాల్యుడు బంధించి తీసుకుని వెళ్ళిపోయి, కసాయి వాడు ఏ విధంగా అయితే బలి ఇస్తాడో వధ్యశాలకు కొనిపోయినట్లు ఆయన తీసుకుని పోయాడు. పశువుని ఏ విధంగా తీసుకెళ్తారో అలా తీసుకెళ్లిపోయాడు నీ తండ్రిని అని చెప్పేసి కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట ఆయన. నెక్స్ట్ 23 ఉమాదేవి మత. నిశమ్య విప్రియం కృష్ణో మానుషీం ప్రకృతిం గతః నిశమ్య విప్రయం కృష్ణో మానుషీం ప్రకృతిం గతః విమనస్కో ఘృణీ స్నేహాన్ భభాషే ప్రాకృతో యతాం విమనస్కో ఘృణీ స్నేహాత్ బభాషే ప్రాకృతో యదా. హరే కృష్ణ ప్రభుజీ. మనుష్య పాత్రను పోషించుచున్నట్టు శ్రీకృష్ణుడు ఈ కలతను కలిగించేటి వార్తను వినినంతటా దుఃఖమును కృపను ప్రదర్శించుచు పితృవాత్సల్యవసుడై సామాన్య వ్యక్తి వలె పలుకుసాగాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే అయినా కానీ ప్రస్తుతం మనిషి పాత్రలో ఉన్నారు కాబట్టి అలాంటి వార్త వినగానే ఒక మనిషి ఎలా స్పందిస్తారో అలానే స్పందిస్తున్నారు అనమాట. ఆయన కూడా దుఃఖాన్ని ప్రదర్శించారు. ఓకే, దుఃఖాన్ని ప్రదర్శించు పితృవాత్సల్యయుసుడైనటువంటి ఆయన సామాన్య వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? లక్ష్మీ ఆత్మకూరు కథం రామమ సంభ్రాంతం జిత్వా జేయం సురాసురై కథం రామమస్తాం భ్రజనం జిత్వా జేయం సురాసురై శాల్వేనాల్పీయ సానీతః పితా మే బలవాన్ విధిః శాల్వేనాల్పీయ సానీతః పితా మే బలవాన్ విధిః. శ్రీకృష్ణుడు పలికెను, బలరాముడు సర్వదా అప్రమత్తుడై ఉండినట్టివాడు. దేవదానవులైనను అతన్ని జయింపలేరు. అయినచో అల్పుడగు శాల్వుడు అతనిని ఓడించి నా తండ్రిని అపహరించుటెట్లు సాధ్యపడును. ఆహా, విధి ఎంత బలీయమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.
బలరాముడు అప్రమత్తుడై ఉన్నట్టు వాడు. ఉమ్, దేవదానవులైనను అతన్ని జయింపలేరు. అయితే అల్పుడైనటువంటి శాలుడు బలరాముడిని మరి జయించి తన తండ్రి అయినటువంటి వసుదేవుడిని తీసుకుని వెళ్ళి మరి పశువులాగా తీసుకువెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఉమ్, ఎంత విధి, ఎంత బలీయమైనది, ఎలా జరిగింది ఇది అని కృష్ణుడు ఆశ్చర్యపోతున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. ఇతి బ్రువాణే గోవిందే సౌభరాట్ ప్రత్యువస్థితః. इति ब्रुवाणे गोविन्दे सौभराट् प्रत्युपस्थितः వసుదేవమివానీయా కృష్ణం చేదమువాచ సహ. వసుదేవమివానీయ కృష్ణం చేదమువాచ సహ. ప్రభుపాదుల వారి భావము. గోవిందుడట్లు పలికినంతటా సౌభవతి తిరిగి ప్రత్యక్షమై వసుదేవుని వంటి ఒక వ్యక్తిని ఆ దేవదేవుని ముందుకు తెచ్చి ఇట్లు పలికెను. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, గోవిందుడు అలా పలికినటువంటి ఆయన సౌభపతి తిరిగి ప్రత్యక్షమై వసుదేవుని వంటి ఒక వ్యక్తిని ఆ దేవదేవుడి ముందుకు తెచ్చి ఇట్లు పలికారు. ఓకే, ఆయన ఏం చేశాడు? ఎలా వసుదేవుడు ఉంటాడో అలానే ఉన్నటువంటి ఒక మనిషిని తీసుకొచ్చి కృష్ణుడు ముందు ఉంచాడు. ఆయనే వసుదేవుడు అని నమ్మేట్లాగా ఆయన ఉంచాడు అనమాట. ఉంచి మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా ఆయనకి మాయ, ఆయన మాయ చేస్తున్నారు. నెక్స్ట్ సుకోమల మాతాజీ. ఏషతే జనితాతో యథర్థమిహ జీవసి. ఏషతే జనితాతో యథర్థమిహ జీవసి. వదిష్యే వీక్షితస్తేముం ఈషచ్చేత్ పాహి బాలిషః. వదిష్యే వీక్షతస్యేమం తస్యేమం ఈషచ్చేత్పాపి బాలిష. శాలుడు పలికెను, ఎవడు నీకు జన్మనొసగెను, ఎవ్వని కొరకు నీవు ఈ జగత్తులో జీవించుచుంటువో అట్టి నీ ప్రేమైన తండ్రి ఇచ్చట ఉన్నాడు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఇతను వధించదను. మూర్ఖుడా, నీకు చేతనైతే విని రక్షింపుము. హరే కృష్ణ ప్రభుజీ. నీవు ఎవరి కోసమైతే జీవిస్తున్నావో, ఎవరైతే నీకు జీవనాన్ని ఇచ్చారో ఆయన నీ తండ్రి ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు బందీ అయ్యి. నీకు చేతనైతే నేను రక్షించుకో నువ్వు అని శాలుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 27. మంజులత మత. ఏవం నిర్భర్ష్య మాయావి ఖడ్గేనానకదుందువే. ఏవం నిర్భర్ష్య మాయావి ఖడ్గేనానకదుందుభే. ఉత్కృత్య శిర ఆధాయ కస్థం సౌవం సమావిశద్. ఉత్కృత్య శిర ఆదాయ కష్టం సౌభం సమావిశత్. శ్రీకృష్ణుని ఆ రీతిగా దూషించిన పిమ్మట మాయావి శాలుడు తన ఖడ్గముతో వసుదేవుని శిరమును ఖండించి వానిని తీసుకుని ఆకాశములో విహరించుచున్నట్టి సౌభమునందు ప్రవేశించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఆ రీతిగా అలా మాట్లాడినటువంటి శాలుడు తన ఖడ్గంతో వసుదేవుని శిరమును ఖండించేసి ఆయన తీసుకొని ఆకాశంలో విహరించుతున్నటువంటి సౌభంలోకి ప్రవేశించేశాడు. ఓకే, సో ఇదంతా కూడా ఆయన డ్రామా చేస్తున్నాడు. నిజంగానే వసుదేవుడు ఏం కాదు ఆయన, నిజంగా వసుదేవుడు ఇలా చూపించాడు అనమాట. సో శిరస్సు ఖండిస్తే మానసికంగా శత్రువుని దెబ్బతీయడం ఫస్ట్. ఇంకా తన తండ్రిని కోల్పోయినట్టు అన్నప్పుడు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని మనం ఎదిరించలేనప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని మానసికంగా కుంగదీస్తాం. ఓకే, శాలుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అనమాట. సో కృష్ణుని మానసికంగా పడగొట్టాలి ఫస్ట్, తర్వాత యుద్ధంలో జయించాలి అనుకుంటున్నారు. సో ఈయన మళ్ళీ ఆయన సౌభంలోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 28. సునీత హరిబామాత. తతో ముహూర్తం ప్రకృతాభుప్లుతః. తతో ముహూర్తం ప్రకృతాభుప్లుతః. స్వబోధ ఆస్తే స్వజనానుసంగతః. స్వబోధాస్తే స్వజానుసంగతః. మహానుభావస్తదభూత్యదాసురీం. మహానుభావాస్తదభూత్వదాసురీం. మాయాం సశాల్వా ప్రసృతాం మయోధితాం. మాయా సశాల్వా ప్రసృతాం మయోదితాం. స్వభావరీత్యా శ్రీకృష్ణుడు జ్ఞాన సంపూర్ణుడు, అపరిమితానుభూతిని కలిగినట్టు వాడు అయ్యను. స్వజన ప్రేమ వశమున క్షణ మాత్రము సామాన్య మానవుని భావములో మునిగెను. కానీ వెంటనే అతడు అది అంతయు మాయదానమునిచే రచింపబడినదని, తెలుగునిచే ప్రయోగింపబడినదని మాయాని తెలుసుకొనెను. హరే కృష్ణ.
శ్రీకృష్ణుడు జ్ఞాన సంపూర్ణుడు. ఆయనకి తెలీదా మరణించింది ఎవరు అనేటువంటి విషయం? నిజంగా వాసుదేవుడు కాదా అనేటువంటి విషయంలో కృష్ణుడికి ఎవరన్నా సలహా ఇవ్వాలా, లేకపోతే ఎవరన్నా చెప్పాలా? ఎవరో దూత వచ్చి సర్వాంతర్యామి. నీ తండ్రి నీ తండ్రిని ఆయన బంధించాడు, పశువుని తీసుకెళ్ళాడు అని చెప్పినంత మాత్రాన, లేదు అని అంటే శాలుడే స్వయంగా వసుదేవుణ్ణి శ్రీకృష్ణుడి ముందుంచి శిరస్సు ఖండించేసినంత మాత్రాన కృష్ణుడికి ఆ మాత్రం తెలియకుండా ఏముండదు. ఆయన సామాన్యమైనటువంటి మానవుడు. సామాన్యమైనటువంటి మానవుడుగా పాత్ర పోషణ మాత్రమే చేస్తున్నారు. నిజానికి ఆయన దేవాదిదేవుడు కాబట్టి ఆయన సర్వజ్ఞానాన్ని సంపూర్ణంగా కలిగినటువంటి వాడు, అపరిమిత అనుభూతిని కలిగినట్టు వాడు అయిన స్వజన ప్రేమ వశమున క్షణమాత్రం సామాన్య మానవుని భావములో మునిగను. సో ఇదే ఒకవేళ సామాన్యమైనటువంటి మనిషి ముందు జరిగితే ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తించారనమాట కృష్ణుడు కూడా. ఎందుకు ఆయన అన్నీ ఉన్నాయి, ఆయనకు అన్నీ తెలుసు, అయినా సరే భావోద్వేగుడు అవడం అనేటువంటిది అక్కడ జరిగింది. కానీ వెంటనే అతడు అది అంతయు మయధానమునిచే రచింపబడినది, శాలునిచే ప్రయోగమించడానికి మాయ అని తెలుసుకొనెను. ఓకే, సో మయధానవుడి ద్వారా శాలుడు పొందినటువంటి మాయ కారణంగా ఆయన ఇలా చేశాడు అనేటువంటి విషయం కృష్ణుడికి అర్థమైపోయింది. నెక్స్ట్ 29వ శ్లోకం శ్రీదేవి మాత చదువుతారా? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. అతత్ర దూతం న పితుః కలేరవం న తత్ర దూతం న పితుః కలేరవం ప్రబుద్ధ ఆజౌ సమపశ్యదచ్యుతః ప్రబుద్ధ ఆజో సమపశ్యదచ్యుతః స్వాప్నం యథాచాంబరచారిణం రిపుం స్వాప్నం యథా చాంబరచారిణం రిపుం సౌభస్తమాలోక్య నిహంతుముద్యతః. సౌభస్తమాలోక్య నిహంతుముద్యతః. ఇప్పుడు నిజమైన స్థితికి అరుదించిన అచ్యుతునికి రణరంగమున దూత గాని తండ్రి దేహము కాని కనబడలేదు. అతడు స్వప్నం నుండి మేల్కాంచినట్లుగా నుండెను. తన శత్రువు ఆకాశం నందు సౌభములో విహరించుటను గాంచిన వాడై ఆ దేవదేవుడు అంతటా వారిని చంపుటకు ఉద్యుక్తుడయ్యెను. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, ఎప్పుడైతే ఆయన మాయ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారో వెంటనే ఒక్కసారిగా నిద్రలేచినటువంటి వ్యక్తి కలలో ఏం చూస్తాడో, కలలో చూసినట్లు అనిపించింది దానికి, వెంటనే నిద్రలేచినట్లు అనిపించింది అనమాట. సో అప్పుడు ఆయనకి అర్థమైపోయింది ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి. శత్రువు ఆకాశ సౌధం మీద ఎగరటం కనిపిస్తుంది ఆయనకి. ఓకే, సో ఇప్పుడు ఆయనకి మృత్యువు దండన ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం నిర్మోహ గంగమాత. ఏవం వదంతి రాజర్షే ఋషయః కేచనాన్వితాః ఏవం వదంతి రాజర్షి ఋషియా కేచనాన్వితాః యస్యవాచో నిరుధ్యేత నూనం తేన స్మరంత్యుతః. యస్య వాచో విదుర్యేత నూనం తేన స్మరుణ్యత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ రాజర్షి, కొందరు ఋషులు ఈ కథనమును చెప్పుచుందరు, కానీ ఈ రీతిగా యుక్తి విరుద్ధముగా పలికిడివారు తమ పూర్వవచనములను మరిచి తమను తామే కొనిన వారయ్యెదరు. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడు నిజముగా శాల్యుని మాయచి మోహితుడయ్యనని, శోకమునకు గురయ్యనని ఎవరేని తలచినచో అట్టి అభిప్రాయము అతార్కికము, విపరీతమే యగును. ఏలనగా శ్రీకృష్ణుడు దివ్యుడు పరిపూర్ణుడునైన దేవదేవుడని సువిదితమే అయ్యున్నది. రాబో శ్లోకములలో ఇది మరింతగా వివరించబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, సో ఈ కథని కొంతమంది ఋషులు చెప్పుకుంటూ కృష్ణుడు నిజంగానే మాయలో పడ్డారు కొంతకాలానికి అనేటువంటి, వాళ్ళు కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళే మర్చిపోతారు. ఓకే, నిజంగానే మాయలో పడ్డారు అని అనుకుంటారు అనమాట. నెక్స్ట్ 31. ఇది సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్ష మహారాజ్కి. 31వ హరే శ్లోకం కృష్ణ ప్రభుజీ, చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. చదవండి మాధవి. హరే కృష్ణ. క్వశోకమోహౌ స్నేహో వా భయం వా యజ్ఞ సంభవా స్వశోకమోహో స్నేహో వా భయం వా యజ్ఞ సంభవాః క్వచాఖండిత విజ్ఞాన జ్ఞానైశ్వర్యస్త్వఖండితః. వాచాఖండిత విజ్ఞాన జ్ఞాన వైశ్వర్య స్వఖండితః.
అఖండితమగు జ్ఞాన విజ్ఞాన ఐశ్వర్యములు కలిగినటువంటి అపరిమితడగు భగవానునికి అజ్ఞాన జనితమగు శోకము, మోహము, స్నేహము, భయము ఎట్లు కలగగలవు? ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లు వ్యాఖ్యానించిరి. శోకము, దుఃఖము, మోహము అనునవి బద్ధజీవుల లక్షణములు. కాని జ్ఞానేశ్వర్య విభూతులతో నిండినటువంటి పరమపురుషుడిని అటువంటి విషయములు ఎట్లు ప్రభావితము చేయగలవు? నిజమునకు శాల్వుని మాయచే శ్రీకృష్ణుడు మోహితుడగుట అసాధ్యము. కేవలం అతడు మానవ లీలలు మాత్రమే ప్రదర్శించినాడు. జీవుని అజ్ఞాన జనితమగు దుఃఖము, మోహము, అనురాగము, భయము మున్నగునవి భగవంతుని దివ్య లీలలో చోటు చేసుకుని జాలవని భాగవత మహావ్యాఖ్యాతలందరూ నిర్ణయించి చెప్పిరి. ఈ విషయమును వివరించుటకు శ్రీల జీవ గోస్వామి శ్రీకృష్ణుని యొక్క పలు లీలలను ఉదాహరించియుండిరి. ఉదాహరణకు గోపబాలురు అఘాసురుని నోటిలో ప్రవేశించినప్పుడు శ్రీకృష్ణుడు బాహ్యమునకు చకితుడయ్యను. అట్లే బ్రహ్మదేవుడు గోపబాలులను గోవత్సములను హరించినప్పుడు వారెచట ఉన్నారో తెలియని చందనమున శ్రీకృష్ణుడు తొలుత వారి కొరకు వెదకసాగెను. ఈ విధముగా తన భక్తులతో అనురక్తుడగై భగవానుడు మానవ పాత్రను పోషించుచుండును. ఈ శ్లోకమునందు రాబో శ్లోకమునందు సుఖదేవ గోస్వామి వివరించినట్లుగా ఎవ్వరును భగవానుని సాధారణ వ్యక్తి అని భావించరాదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, అఖండితమైనటువంటి జ్ఞాన విజ్ఞాన ఐశ్వర్యాలను కలిగినటువంటి అపరిమితుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి అజ్ఞాన జనితమైనటువంటి శోకము, మోహము, స్నేహము, భయము ఎలా కలుగుతాయి అని చెప్పేసి అంటారు. ఇంతకుముందు ఏదైతే శ్రీకృష్ణుడు ప్రదర్శించాడు, వసుదేవుణ్ణి ఆయన బంధించాడు అనగానే భయపడ్డాడు, బాధపడ్డాడు. వసుదేవుడి యొక్క శిరస్సు ఖండించినట్లు చూడగానే నిజంగానే చంపాడు అని అనుకున్నాడు. ఇదంతా కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే స్పందిస్తారో అలానే స్పందించి ఆయన కూడా మోహానికి గురి అవడం అనేటువంటిది చూసి మనందరం కృష్ణుడికి మాయలో పడ్డారు అని మనం కూడా అనుకుంటామేమో అని చెప్పేసి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యేది కాదు, కృష్ణుడికి ఇలాంటివన్నీ ఉండవు. ఓకే, అది కేవలం ఏదో ఒక సామాన్య మానవుడిగానే ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు పాత్ర పోషణ చేస్తున్నారు కాబట్టి అలా చేయాలి తప్ప లేకపోతే జరుగుతున్నది ఆయనకి తెలియక కాదు అనేటువంటిది మనకి ఆచార్యులందరూ కూడా చెప్తున్నారు. పైగా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు తన శ్లోకంలో తాను. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం సునీత కంఠం నేను మాత్రం. యత్పాదసేవోర్జితయాత్మవిద్యయా యత్పాదసేవోర్జితయాత్మవిద్యయా ఇన్వంత్యనాధ్యాత్మ విపర్యయగ్రహం విపర్యయగ్రహం లభంత ఆత్మీయమనంతమైశ్వరం లభంతాత్మీయమనంతమైశ్వరం కుతో ను మోహ పరమస్య సద్గతే కుతో ను మోహః పరమస్య సద్గతే. భావము: భగవత్ పాద పద్మ సేవచే బలోపేతమైనట్టి ఆత్మానుభూతిచే భక్తులు అనంతకాలముగా ఆత్మను మోహపరచినట్టి దేహాత్మ బుద్ధిని త్యజింతురు. ఆ విధముగా వారు అతని నిజ సాంగత్యములో అనంత ఐశ్వర్యమును పడయుదురు. అయినచో సత్పురుషులకు గతి అయినట్టే ఆ పరతత్వము ఎట్లు మోహమునకు గురియగును. భాష్యము: ఉపవాస ఫలితముగా దేహము దుర్బలమైనప్పుడు మనిషి నేను కృషించి తిని అని తలచును. అట్లే ఒకప్పుడు బద్ధజీవుడు నేను సుఖిని, నేను దుఃఖితుడను అని తలచుచుండును. ఇవన్నీ దేహాత్మ బుద్ధితో కూడిన భావనలే అయ్యున్నవి. కానీ భక్తులు శ్రీకృష్ణ పాదార విందములను సేవించుట ద్వారా అట్టి దేహాత్మ బుద్ధి నుండి బయటపడెదరు. అయినచో అట్టి మాయ ఏ సమయమందైనా భగవంతుని ఎట్లు ప్రభావితం చేయగలదు? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మనం అందరం ద్వంద్వాలకేం అతీతులం కాదు కదా. మనం బాధ కలిగితే బాధపడతాం, ఆనందం కలిగితే నవ్వుతాం, సంతోషిస్తాం కదా. మనందరం ద్వంద్వాలకేం అతీతులం కాదు. ఎప్పుడు ఒకేలా ఉందామా మనం? లేదు ప్రభుజీ, మారుతా ఉంటాం. అక్కడ సమస్యను బట్టి ప్రవర్తిస్తాం. 1 కోటి రూపాయల లాటరీ కలిసింది అనగానే ఏమంటారు మీరు అందరు? మీకు ఇప్పుడు ఓ సూపర్ గా ఆనందపడుతుంది. లేదు మాతాజీ, 1 కోటి రూపాయలు నష్టం వచ్చింది మీకు అంటే ఇంకా రెండు టైంలో రెండు సందర్భాలను ఒకేలా ఉండగలమా మనం? ఎందుకు ఇది అంటే మనం దేహాత్మ భావంలో ఉన్నాం కాబట్టి. దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తికి
ఇలాంటి సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు అనేటువంటివి చెలింపచేస్తాయి. ప్రభావితుడవుతాడు. ద్వంద్వాలకి ప్రభావితం అవుతాం. కానీ కృష్ణుడు ఉన్న ద్వంద్వాలకి పరిధిలో ఉన్నారు. ద్వంద్వాలకి అతీతుడా కృష్ణుడు? ద్వంద్వాలకి ప్రభావితుడవుతారా అతీతుడు కృష్ణుడి దృష్టిలో ఏది మంచికి ఒక రకంగా, అంటే శుభానికి ఒక రకంగా, అశుభానికి ఒక రకంగా అలా స్పందించడం అనేటువంటిది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కృష్ణుడు కదా, ఎప్పుడు ఒకలాగానే ఉంటారు. సో ఎప్పుడైనా కృష్ణుడిని చూసారా మీరు కోపంగా కళ్ళెర్ర చేసి? లేదు ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటారు. చిరునవ్వుతోనే ఆయన యుద్ధం కూడా చేస్తారు, చిరునవ్వుతోనే ఆయన అన్ని పనులు చేస్తారు. ఓకే, కోపం వచ్చినా చిరునవ్వుతోనే ఉంటారు ఆయన. భీష్ముడి మీద మాత్రం ఒకసారి చాలా కోపడ్డారు, చిరునవ్వుతోనే కోపడ్డారు, మీకు తెలియదు. ఓకే, సో మోహానికి గురి అవడం అనేటువంటిది దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యమవుతుంది, కానీ దేహాత్మ భావంలో లేనటువంటి శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళకి ఈ మోహం ఎలా వస్తుంది, ఈ ద్వంద్వాలు ఎలా ప్రభావితం చేస్తాయి అనేది సాధ్యమే కాదు అని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. నెక్స్ట్ 33 ప్రమీల మాతాజీ. శస్త్ర పూగై ప్రహరంతమోజసా శాల్వం శరై శౌరిరమోఘ విక్రమః శాల్వం శరైః శౌరిరమోఘ విక్రమః విద్వాచినధ్వర్మధను శిరోమణిం శిరోమణిం సౌభం చ శత్రోర్గదయారురోజః శాల్వుడు అమిత వేగంతో శస్త్ర పరంపరను తనపై కురిపించుచుండగా అమోఘ విక్రముడు శ్రీకృష్ణుడు వానిపై బాణములను వేసి వాని కవచమును విల్లును శిరోమణిని ఛేదించి వానిని గాయపరచును. పిమ్మట ఆ దేవదేవుడు తన గదతో సౌభమును ధ్వంసము కావించును. భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీన్నిట్లు వ్యాఖ్యానించిరి. తన మాయచే శ్రీకృష్ణుడు మోహితునైడాలను తలచినంతటా శాల్వుడు ఉత్సాహవంతుడై అధిక శక్తి బలముతో బాణరాశిని గుప్పించుచు ఆ దేవదేవునిపై దాడి చేసెను. కానీ శాల్వుని ఉత్సాహమును అత్యంత వేగముతో అగ్నిలోనికి ప్రవేశించడి మిడతల దండుతోనే పోల్చవచ్చును. అపారమగు శక్తితో శ్రీకృష్ణుడు బాణప్రయోగము కావించి శాల్వుని గాయపరచెను. వాని కవచము విల్లు మణిమయ కిరీటము ముక్కలయ్యను. శ్రీకృష్ణుని గదా ప్రహారమునకు శాల్వుని అద్భుతమగు విమానము తుత్తునులై సముద్రమునందు పడెను. శాల్వుని తుచ్చమగు మాయా శ్రీకృష్ణుని విమోహితుని చేయజాలకపోయినను విషయము ఇచ్చట స్పష్టముగా చూపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. మిడతలు గుంపులుగా అగ్నిలోకి పోతున్నాయి కదా అని చెప్పేసి మిడతలు అగ్నిని ఏమైనా చేయగలుగుతాయా? ఏమీ చేయలేవు. అంత గుంపులుగా అగ్నిలో పోయినా గానీ మిడతలే చచ్చిపోతాయి కదా. అలానే మిడతలతో ఎలా వెళ్తుందో అలానే శాల్వుడి యొక్క బాణాలు కూడా కృష్ణుడి వైపు వస్తున్నాయి. ఏమవుతుంది కృష్ణుడికి? కృష్ణుడికి ఏమీ కాదు. సో కృష్ణుడు ఏం చేశారు, ఆ బాణాలన్నిటి కూడా ఖండించేసేసి శాల్వుడి యొక్క సౌభం మీదకి ఆయన గదని విసిరేసి దాన్ని ధ్వంసం చేసేసారు. సో ఆయన బాణాలతోటి ఆయన గాయపరిచి ఆయన సౌభం మొత్తం కూడా ముక్కలైపోయి సముద్రంలో పడిపోయేలాగా చేసేసారు అనమాట. నెక్స్ట్ ఈ 2 శ్లోకాలు నేను చదివేస్తాను మాతాజీ. ఫస్ట్ తత్కృష్ణహస్తేరితయా విచూర్ణితం వహాతతో ఏ గదయా సహస్రదం విసృజ్య తద్భూతలమాస్థితో గదాం ఉద్యమ్య శాల్వోచ్యుతమభ్యగార్ధృతం. శ్రీకృష్ణుని గదచే మాతాజీ నేను చదివాను, మీరు వీటిలో ఉండండి మాతాజీ. శ్రీకృష్ణుని గదచే 1000 ముక్కలైనటువంటి సౌభయానము జలములో పడెను. శాల్వుడు దానిని విడిచి నేలపైకి వచ్చిన వాడే గదను చేపట్టి అచ్యుతుని వైపునకు పరిగెడును. ఓకే, ఇప్పుడు ఆయనకి సౌభం లేదు, నేల మీదకి వచ్చేసాడు. నేల మీద గదను పట్టుకొని కృష్ణుని మీద ఆయన యుద్ధం చేయడానికి వస్తున్నాడు. నెక్స్ట్ ఆధావతస్సగతం తస్య బాహుం భల్లేన చిత్వాధ రథాంగమద్భుతం వధాయ శాల్వస్య లయార్క సన్నిభం బిభ్రద్భభౌ సార్క ఇవోధయాచలః. తన వైపునకు శాల్యుడు పరుగుచుండగా శ్రీకృష్ణుడు భల్లాస్త్రమును ప్రయోగించి వాని గదాసహితమగు బాహువును ఖండించను.
చివరకు వానిని వధించుటకు నిశ్చయించిన వాడై ఆ దేవదేవుడు ప్రళయ సమయమున సూర్యుని పోలని సుదర్శన చక్రమును ధరించి ఉదయించు సూర్యుని కూడి ఉన్నటువంటి ఉదయాచలము వలె దేదీప్యమానముగా ప్రకాశించను. ఓకే, సో ఎప్పుడైతే శాల్వుడు ఈయన వైపు వస్తుంటే పరిగెట్టుకుంటూ ఆయన సుదర్శన చక్రాన్ని తీశారనమాట. ఇంకా సుదర్శన చక్రం అంటే ఇంకా అల్టిమేట్ అస్త్రం అనమాట, దాన్ని ఎదిరించడానికి ఎవరిది సాధ్యం కాదు. సో ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి గదా సహితుడైనటువంటి శాల్వుడి యొక్క బాహువులను ఖండించేసేశారు ఫస్ట్. ఓకే, చివరకు వారిని వధించుటకు నిశ్చయించిన వాడే ఆ దేవదేవుడు ప్రళయ సమయమున సూర్యుని పోలినటువంటి సుదర్శన చక్రాన్ని తీశారు. ఓకే, అంటే సుదర్శన చక్రం తీయడానికంటే ముందు గద పట్టుకొని వస్తున్నటువంటి ఆయన యొక్క బాహువులను ఆయన ఖండించేసేశారు. నెక్స్ట్ 36వ శ్లోకం. జహారతేనైవ శిరాసకుండలం కిరీటయుక్తం పురుమాయినో హరిః వజ్రేణ వృత్రస్య యథా పురంధరో బభూవహాహేతి వచస్తథా నృణాం. పురంధరుడు తన వజ్రాయుధముచే వృత్రాసురుని శిరమును ఖండించినట్లుగా శ్రీహరి తన చక్రాయుధమును ప్రయోగించి కిరీట కుండలయుతమగు మహామాయావి శిరమును ఖండించి వేసెను. అది చూసి శాల్వుని అనుయాయులు హాహాకారములు చేసిరి. ఓకే, పురంధరుడు వజ్రాయుధంతో ఉత్తరాసురుని పురంధరుడు అంటే ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఏం చేశారంటే వృత్తాసురుడి శిరస్సును ఖండించారు. వృత్తాసురుడి శిరస్సును ఖండించడానికి వజ్రాయుధాన్ని శిరస్సు చుట్టూ తిప్పారు, ఇలా శిరస్సు చుట్టూ ఇలా తిప్పారు. సో అలా ఎంతకాలం తిప్పారు? 1 సంవత్సర కాలం తిప్పారు. అప్పుడు కానీ ఆయన శిరస్సు కట్టింది. ఓకే, ఒక 1 ఇయర్ పాటు కోస్తే మెడ దిగింది ఆయనకి, అది వజ్రాయుధంతో. కానీ ఆ 1 ఇయర్ పాటు అది ఎలా తిరుగుతుందంటే మెడ చుట్టూ తిరుగుతూనే ఉందన్నమాట, తిరుగుతూ కట్ చేస్తూ ఉందన్నమాట. సో అలా ఎలా అయితే తిప్పాడో అలా చక్రాయుధంతో కూడా మెడను కోసేశారు శ్రీకృష్ణుడు ఇప్పుడు శాల్వుడి యొక్క మెడని. ఓకే, ఎప్పుడైతే శాల్వుడి శిరస్సు ఖండింపబడిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి శాల్వుడి యొక్క అనుయాయులు కూడా ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ 37. తస్మిన్ని పతితే పాపే సౌభే చాగదయా హతే నేదుర్ధుంధుభయో రాజన్ దివి దేవగణేరితాం సకినామపచితిం కుర్వం దంతవక్రోరుషాభ్యగాత్. పాపియగు శాల్యుడు మరణించి వాని సౌభాయవానం ధ్వంసం కాగా స్వర్గమున దేవతలు దుందువులు మోగించిరి. అప్పుడు తన మిత్రుడు మృతికి ప్రతీకారం చేయగోరిన వాడై దంతవక్రుడు కోపముతో శ్రీకృష్ణుడిపై దాడి చేసెను. ఓకే, సో ఎప్పుడైతే శాల్యుడు మరణించారో దేవతలందరూ దుందువులు మోగించారు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించేస్తారు దేవతలు. ఎప్పుడైనా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు భగవంతుడు చేసినా భక్తులు చేసినా ఆకాశం నుంచి దేవతలు ప్రతిస్పందిస్తారు దానికి. ఓకే, సో ఆకాశం నుంచి వాళ్ళు దుందుబులు మోగించారు. అదే సమయంలో దంతవక్రుడు తన మిత్రుణ్ణి శిరస్సు ఖండించినందుకు, తన మిత్రుడి యొక్క సౌధాన్ని ఆయన ఖండించినందుకు శ్రీకృష్ణుడి మీద దాడి చేయడానికి బయలుదేరాడు దంతవక్రుడు. ఓకే, శ్రీమద్ భాగవతం నందు శ్రీకృష్ణుడు శాల్వుని వధించుట అను దశమస్కందంలోని 77వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యము సమాప్తము. ఇక్కడికి శాల్వుడు మరణం. ఓకే, ఇక దంతవక్రుడికి ఎలా విదూరత రోమహర్షణుల వధ. నెక్స్ట్ అధ్యాయంలో 1+3 ఆఫర్. ఓకే, ముగ్గురిని చెప్పేస్తారు. 78వ అధ్యాయం రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరు బెస్ట్ కృపా సింధుభ్యేవ చ నమో నమః. హరే కృష్ణ రామ రామ హరే హరే.